హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈరోజు మంచి న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయండి. గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీకు ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఈరోజు వీడియో ఇది ఒకసారి ఫస్ట్ నేను కట్టుకున్న చీర ఖాదీ అంటే ఇది ఖాదీ లినెన్. ఇలా ఎక్స్క్లూజివ్గా మనము ఇలా డిఫరెంట్గా టాజిల్స్ అయితే చాలా చీరలకు మటుకు వేపిస్తూ ఉంటానండి నేను. ఇన్ కేస్ ఎవరికైనా కస్టమైజేషన్కి టాజిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఇది ఒక్కటే కాదండి, డిఫరెంట్ టాజిల్స్, హ్యాండ్ మేడ్ టాజిల్స్ కూడా ఉంటాయి నా దగ్గర. మీ చీరలు తెచ్చుకున్న ఒకవేళ ఇన్ కేస్ నా దగ్గర కొనుక్కున్న వాటిని కూడా మీకు డిఫరెంట్గా ఇలా టాజిల్స్ కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ అవుతే కనుక దాన్ని బట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయించి పెడతానండి. ఓకేనా? ఇవి కస్టమైజేషన్ ఎవరికైనా కావాలంటే మటుకు డిఫరెంట్ టాజిల్స్ అయితే మటుకు మన దగ్గర ఉంటాయి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఇప్పుడు మన వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాము. నేను లాస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు కూడా నాకు లినెన్ శారీస్కి బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అండ్ చాలా ఒక 100 స్క్రీన్ షాట్లు అయితే వచ్చినాయి. కాకపోతే అందరికీ ఒకటే డిజైన్ ఇవ్వటం అనేది నాకైతే పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండదండి, ఇవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. అందుకనే అవే చీరలు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి డిఫరెంట్గా బ్లౌజ్ని సెట్ చేసి మీ అందరి కోసం నేను ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి నేను ఇస్తున్నాను. ఒక శారీని 10 మందికి కాదండి, 100 మందికి నేను చేంజ్ చెప్పగలను. నిజంగా చెప్పాలంటే చేంజ్ ఇచ్చేస్తానండి, నాకు సేల్ అయిపోతాయి. కానీ అట్లా కదండి, మనం ఎలా అయితే డిఫరెంట్గా ఇష్టపడతామో అదే రకంగా కలెక్షన్స్ మీ అందరు కూడా అందించాలనే ఉద్దేశంతో డిఫరెంట్గా బ్లౌజ్ని మటుకు ఎక్కడ ఎవరి దగ్గర ఉండనివ్వకుండా నేను సెట్ చేసి మీ అందరికి ఇస్తున్నాను. అలాగే నన్ను ఇంత ఆదరించి నన్ను సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకున్నామండి. ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూము ఖాదీ లినెన్ అండి. ఇది కూడాను చాలా సాఫ్ట్గా ఉంటుంది, మల్ కాటన్ టైప్లో ఉంటుంది. కాకపోతే ఇది మల్ కాటన్ కాదండి, ప్యూర్ ఖాదీ టైప్లో వస్తుంది. ఇలా లినెన్ చక్కగా మీకు ఇలా ఇదిగోండి పళ్ళు అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ దూరంగా ఇలా పళ్ళు చూసుకోండి. పళ్ళు చక్కగా ఇలా డిఫరెంట్గా వీవింగ్ స్టైల్లో వచ్చేస్తుందండి. ఇలా వీవింగ్ స్టైల్లో పళ్ళు వచ్చేస్తుంది. మంచి బాటిల్ గ్రీన్కి మెంతి గ్రీన్ అండి, మెంతి గ్రీన్ అండ్ బ్లాక్ కల్నేతతో వస్తుంది. చీరంతా వీవింగ్ బుటాస్ వచ్చేస్తాయి. చీరంతా వీవింగ్ బుటాస్ వస్తాయి. ఇదిగోండి దీనికి ఇప్పుడు నేను టాజిల్స్ని ఎలా చేశానో చూడండి. ఇలా మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇలా కాటన్ టాజిల్స్ని మనం చక్కగా ఇలా చేయించామండి. కాటన్ టాజిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలా కాటన్ టాజిల్ అంటే ఈ చీరకు తగ్గట్టు నేను అలా చేయించేసాను. ఇలా వస్తుందండి. చీర అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది. పెద్దగా స్టార్చ్ అయితే అవసరం లేదండి నా ఉద్దేశం అయితే. అలా చిన్నగా పింక్ కలరు పైన కింద కూడా ఇలా బార్డర్ వచ్చేస్తుంది మీకు, పైన కింద కూడా. ఇంకా చీర అంతా ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు చూపించాను కదా మీకు. ఇప్పుడు నేను పళ్ళు వైపు ఇలా వేసుకుని మొత్తం ఇంకా ఓపెన్ చేయట్లేదు కానీ ఇట్లా చూపించేస్తున్నాను. ఇలా అయితే చూసేసుకోవచ్చండి. ఇలా పళ్ళు ఇలా వచ్చేస్తుంది. చక్కగా మంచి సాఫ్ట్గా ఉంటుందండి. అసలు ఫ్యాబ్రిక్ ఆ ఫీల్ అవ్వాలి కానండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. 20s లేదు, 30s, 40s, 50s, 60s, 70s, 80s దాకా కూడా నేను చేసిన డిజైనర్ శారీ 80s దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా మంది హ్యాండ్లూమ్స్ అంటే ఏంటంటే పెద్దవాళ్లే కట్టుకోవాలని చాలా మంది ఫీల్ అవుతారు. అలా అస్సలు ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే కట్టుకోవచ్చు అనేది నా ఒపీనియన్, నా లాజిక్. ఓకేనండి? అంటే అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కాకపోతే నేను చెప్పేది అయితే అదండి, అందరూ కట్టుకోవచ్చు హ్యాపీగా. మంచిగా డిజైనర్ బ్లౌజ్ని ఇష్టపడేవాళ్ళు డిజైనర్ బ్లౌజ్, ట్రెడిషనల్ బ్లౌజ్ని ఇష్టపడేవాళ్ళు ట్రెడిషనల్. ఇప్పుడు నేను సింపుల్ చీర కట్టుకున్నానండి చెప్తున్నా. బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ పెన్ కలంకారీ బ్లౌజ్, హ్యాండ్ వర్క్ చేసేసి మొత్తం ఫుల్గా వచ్చిన బ్లౌజ్ని నేను సెట్ చేసుకున్నా. అలా డిఫరెంట్గా బ్లౌజ్ని కూడా మనం సెట్ చేసుకో, హ్యాండ్లూమ్స్ని కూడా వేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేసిన అవుతాం అనేది నా ఇంటెన్షన్. ఓకేనా?
ఇదండి దీనికి వచ్చేసరికి చక్కగా మనం కాటన్ బ్లౌజ్ ని ఇలాగా బ్లాక్ చేయించానండి నేను. ఇలా బ్లాక్ ప్రింటింగ్ చేయించేసాను. ఒక్కసారి ప్రింట్ అయితే చూసుకోండి. కలనేతగా వస్తుందండి. ఇది బ్లౌజ్ కూడా ఇది కలనేతగా వస్తుంది. ఇలా దూరం నుంచి కూడా చూసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇవి నేను ఎన్ని చీరలో ప్లేన్ కొన్ని చేశానండి. అలా డిఫరెంట్ గా బ్లౌజులు సెట్ చేసి కొన్ని అలా డిఫరెంట్ గా సెట్ చేసాము. ఇదైతే ఫాస్ట్ మూవింగ్ శారీస్ అండి. ఫాస్ట్ గా అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీరు చక్కగా దగ్గర నుంచి దూరం నుంచి కూడా ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. 2700 అండి. దీని చీర కాస్ట్ 2700. ఇదండి లెనిన్స్. ఇప్పుడు టస్సర్ లెనిన్స్ అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో కూడా సెట్ చేశాను. ఇది నాకు కొన్ని వందలు వచ్చినాయండి స్క్రీన్ షాట్స్. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదండి ఇది ఏంటంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా నేను అలా ఓపెన్ చేయట్లేదు కానీ ఈ బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ తో మీకు చూపించేస్తున్నాను. ఇలా వస్తుందండి చక్క జరీ పళ్ళు. ఇలా లైన్స్ ఇలా జరీ పళ్ళు వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో ఓపెన్ చేసేది ఏమీ లేదు కానండి. నేను ఇలా చూపించేస్తున్నాను. ఇలా చూసేసుకోండి. ఓకేనా? ఇలా వస్తుందండి. ఇటు తిప్పి చూపిస్తాను. ఒక్క నిమిషం. చిన్న జరీ బార్డర్ కూడా వస్తుందండి మీకు. చిన్నది జరీ బార్డర్ ఇలా వచ్చేసేసరికి ఇలా చాలా అందంగా ఉందండి. చీర అయితే మటుకు డిజిటల్ ప్రింట్ తో వచ్చేస్తుంది. లెనిన్, టస్సర్ లెనిన్ అంటారు వీటిని. మనం వీటికైతే బ్లౌజెస్ నేను శారీస్ ఇవే చూపిస్తున్నాను కానండి. బ్లౌజెస్ మటుకు మార్చేశాను. ఎవరి బ్లౌజులు వారికే ఉండాలి. అలా ఉంటేనే ఆ చీర అందము ఉంటుంది. ఎంత మంచి డిజిటల్ ప్రింట్ ఉన్న చీర ఇలా చక్కగా ఈ ప్రింట్ తో పాటు ఈ బ్లౌజ్ ని చక్కగా సింపుల్ లేస్ కూడా ఇచ్చేసాను. ఈ బ్లౌజ్ కంటే ఇలా చూసేసుకోండి. సింపుల్ లేస్ కూడా ఇచ్చేసాను ఈ బ్లౌజ్ కి. ఇలా బ్లౌజ్ ని అయితే డిఫరెంట్ గా సెట్ చేసేసాను. దీనికైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. ఇలా స్క్రీన్ షాట్ తీసి ఈ బ్లౌజ్ నేను వేరే సెట్ చేశాను కాబట్టి 2300. ఇది ఒక చీర అండి. అసలు ఎన్ని స్క్రీన్ షాట్స్ వచ్చినాయోనండి. ఇదైతే కొన్ని వందలు వేలే. అదొకటి. దాని బ్లౌజ్ డిఫరెంట్ గా సెట్ చేశాను. ఇంకొకటి ఇది కూడా 2 శారీస్ అయితే చేయించాను. ఇది ఇన్ కేస్ నచ్చితే కనుక కస్టమర్స్ కి అప్పుడు ఇంకొన్ని చీరలు తెప్పిద్దామని నేనైతే ఒక చీర కట్టుకున్నాను. బాగుందండి. నాకు బాగా నచ్చింది. టస్సర్ లెనిన్ ఇది. ఇంకొక 2 శారీస్ నా కస్టమర్ల కోసం నేను చూపించేస్తున్నాను. ఇది కాకపోతే దీంట్లో ఇదేంటంటే టస్సరేనండి. బేసిక్ గా టస్సరు. ఈ మీకు బార్డర్ ఎలా వస్తాయండి టస్సర్స్ కి అలాగే సేమ్ బార్డర్ వచ్చేస్తుంది మీకు. 1 ఇంచ్ 1.5 ఇంచ్ బార్డర్ సేమ్ ఇలా వచ్చేస్తుంది. ఇదంతా చక్కగా డిజిటల్ ప్రింట్ వస్తుంది. చీర ఇలాగే పర్చేస్ చేశానండి నేను. నాకు ఎందుకంటే ఫ్యాబ్రిక్ నచ్చింది బేసిక్ గా. దీంట్లో బ్లౌజ్ అయితే అంత బాగాలేదు. నేను వేరే బ్లౌజ్ ని సెట్ చేసి చూపిస్తున్నాను. ఒక్క నిమిషం అండి. బ్లౌజ్ ని అయితే చూపించేస్తాను. ఇదండి చీర అయితే మటుకు భలే అందంగా ఉందండి. అసలు ఎంత కంఫర్టబుల్ మెటీరియల్. పళ్ళు ఇంకొండదండి. రన్నింగ్ పళ్ళు లాగా వచ్చేస్తుంది. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేసుకునే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేసుకునే వాళ్ళకి ఈ చీరలు అయితే చాలా 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 కంఫర్టబుల్ గా ఉంటాయి. నాకు బేసిక్ గా ఫ్యాబ్రిక్ నచ్చిందండి. బాగా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది ఫ్యాబ్రిక్. ఎంతసేపు ఇలా కట్టుకున్నా కూడా చాలా ఆ ఫీలింగ్ అనేది నేను ఫీల్ అవుతా మీకు చూపిస్తున్నానండి. అది దానికి ఏంటంటే నాకు అస్సలు చీరలో బ్లౌజ్ అయితే నచ్చలేదు. ఇదిగోండి ఇలా బ్లౌజ్ ని చక్కగా చికెన్కారీ వర్క్ వచ్చిన బోర్డర్ ని మీకు బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుందండి. చక్కగా మీకు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? మీకు ఫ్రంట్ కి దగ్గరికి కూడా వచ్చి మరి చూపిస్తున్నాను. బ్లౌజ్ ని డిఫరెంట్ గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ తో పాటు ఈ చీర ఇలా సెట్ చేశాను. బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది మీకు. ఈ చీర కాస్ట్ 3000 అంటే 3000. ఇది ఈ బ్లౌజ్ తో పాటు 3000. టస్సర్ లెనిన్ అంటారు కానీ బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే మటుకు చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసరికి సేమ్ దాంట్లోనే ఇంకొక చీర అండి. ఇది కూడా అంతే సేమ్.
బార్డర్ వచ్చేస్తుంది. ఇలా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ అయితే ఇంకా నేను టచ్ చేయను కానీ హాఫ్ వైట్ ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ బార్డర్ తో పాటు ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇదండి. ఇప్పుడు మీకు నేను ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను. ఇలా చూసేసుకోండి. స్కిన్ ఫ్రెండ్లీ, చాలా బాగుంది. చక్కగాను చిన్న చిన్న పార్టీస్ కి లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినా చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్ కి వాటికి కూడా ఇలా బ్లౌజ్ అయితే డిజిటల్ ప్రింట్ చేంజ్ చేశాను నేను. ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రికే. ఇలా డిజిటల్ ప్రింట్ మీకు ఆల్ ఓవర్ బొటాస్, చక్కగా మిర్రర్ వర్క్ బొటాస్ లాగా వచ్చేస్తాయండి. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే మటుకు నేను పర్సనల్ గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్, స్కిన్ ఫ్రెండ్లీ. మీరు వాష్ చేసిన కదికి ఇంకా సాఫ్ట్ అవుతుంది. జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. స్టార్చ్ అది ఏమి అవసరం లేదండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది కూడా అంతేనండి. 3000 అంటే అందరూ హైఫైగా ఉన్న డ్రెస్సెస్ అయితే తీసుకోలేరు కదా. నేను అందుకని కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి అనిపించినాయి, నాకు ఫ్యాబ్రిక్ నచ్చినాయి అనిపించినాయి మీకైతే చూపించేస్తున్నాను. అది ఇది కూడానండి. నాకు లాస్ట్ టైం చాలా స్క్రీన్ షాట్లు వచ్చినాయి. ఇది బేసిక్ గా 2 కలర్ కాంబినేషన్స్ తో డై చేసిన తర్వాత అవుతుంది. లంగా ఓనే స్టైల్ అయితే కాదండి. ఇది నేను ఒకసారి ఇలా చూపించేస్తున్నాను. ఇది పైకి వస్తుంది డిజిటల్ ప్రింట్. ఇలా 2 స్టెప్స్ గా వేసుకోవచ్చు, మీకు కావాలంటే సింగిల్ స్టెప్ గా కూడా వేసుకోవచ్చు. ఈ ప్రింట్ మొత్తం ఏంటంటే ఆల్ ఓవర్ ఇక్కడ కట్టుకునేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. దీంట్లో బ్లౌజ్ ని మీకు ఇప్పుడు నేను చూపించేస్తున్నాను. దీనికి మళ్ళీ వేరే బ్లౌజ్ అయితే ఇంక బాగోదు. అందుకని దీనికే డిజిటల్ ప్రింట్ తో వచ్చిన బ్లౌజ్ ని ఇలా మీకు చూపించేస్తున్నాను. ఇది కాస్ట్ తక్కువే ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1650. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక చీర అండి. లెనిన్స్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా బాగుంది. నేను అన్నిసార్లు చెప్పక్కర్లేదు. నాగశ్రీ గారి వీడియోతో చేసినప్పుడు కూడా ఇది కూడా చాలా డిఫరెంట్ శారీ అండి. ఇదైతే ఇది ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చినాయో కానీ అంతమందికి ఇవ్వకూడదని ఒకటే చేయించాను నేను. ఇదిగోండి, ఇది వల్లీ ఆర్ట్ అంటారు, లేదంటే ట్రైబల్ ఆర్ట్ అంటారు. అలా డిజిటల్ ప్రింట్ లో దీన్ని ఇలా నేను ఇంప్లిమెంట్ చేయించాను. పళ్ళు కల వస్తుంది. మీకు చక్కగా చీర అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. పళ్ళు అని డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి ఇలా చూసేసుకోండి. ఇదంతా చీర ఎట్లా వస్తుంది. ఇదంతా చీర అంటే చిన్న బార్డర్ వస్తుంది. టమాటో రెడ్ కలర్ లో ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా చూసుకోండి. ఇది ఒకటి. అండ్ బ్లౌజ్ ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను. బ్లౌజ్ ని బట్టి తర్వాత మీకు నేను చూపిస్తాను చీర అంతా. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చీర అంతా. ఇలా వచ్చి మీకు ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. అలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకుందరు కానీ నేను బ్లౌజ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా చేయించానండి. డిజిటల్ ప్రింటే వచ్చేస్తుంది. సింపుల్ గా ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఇదా బ్లౌజ్. ఇలా చక్కగా అమ్మాయి బొమ్మ వస్తుంది చక్కగా. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్ గా హ్యాండ్స్ ఇచ్చేసానండి. అమ్మాయి బొమ్మ ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, అమ్మాయి బొమ్మతో పాటు మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇది కూడా రీస్టాక్ చేయించాను. ఇది కాకపోతే ఒక చీరే చేయించాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని నాకు స్క్రీన్ షాట్ తీసేసి పంపించేయండి. దీని కాస్ట్ వచ్చేసరికి కొంచెం డిజిటల్ ప్రింట్ మీద కాస్ట్ ఉంటుంది కాబట్టి 1750 అండి. 1750. ఇది ఒక చీర అండి. లెనిన్ టస్సర్లో ఇది ఒక చీర. దాంట్లోనే ఇప్పుడు మీకు ఫస్ట్ ఎల్లోది చూపించాను కదా, దాంట్లోకి ఇది ఒక బ్లౌజ్ సెట్ చేశాను. చక్కగా మిర్రర్ వర్క్ వస్తుంది. హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్, క్రేప్ జార్జెట్. చాలా మెత్తగా ఉంటుందండి ఇది మెటీరియల్. దీనికి ఇలాంటి బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. మీకు దగ్గరగా దూరంగా ఇది ఓపెన్ చేయట్లేదు కానీ ఎవరి బ్లౌజ్ వాళ్ళదే డిజైనింగ్ చేంజ్ చేసి నేను అలా సెట్ చేశాను. అందరికీ ఒకటే రకంగా ఉండకూడదు కాబట్టి అండి నా కాన్సెప్ట్ అదండి. ఓకేనా, ఇది ఒకటండి. దీని కాస్ట్ 2200. అంటే మనం బ్లౌజ్ సెపరేట్ గా సెట్ చేసాం 2200.
దాంట్లోనే మళ్ళీ ఇంకొక చీర అండి, ఇంకొకటి దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ప్యాచ్ వర్క్ టైప్ లో. ఇదేంటంటే హ్యాండ్లూమ్ బ్లౌజ్ అండి. ఇది హ్యాండ్లూమ్ అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పనికి రావాలి కాబట్టి ఏజ్ గ్రూప్స్ బట్టి నేను అలా సెట్ చేశానండి బ్లౌజెస్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ తో కూడా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ కూడా అంతేనండి, 2300. ఇది ఒకటండి. అండ్ ఇంకొకటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఉన్న కాటన్, ఇలా పళ్ళు వస్తుంది మీకు. 2 కలర్ కాంబినేషన్ తో డై చేయించాం. ఇలా బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు వస్తుందండి. ఇలా బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు మీకు చక్కగా ట్యూలిప్స్ లాగా వచ్చేస్తుంది. చీర అంతా ఇలాగా, చీర అంతా 2 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇలా ఉంటుందండి. ఇలా చీర బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు 2 కలర్ కాంబినేషన్ తో, ప్లైన్ అంతా సెల్ఫ్ బ్లాక్ ప్రింట్ ఉంటుంది. కింద వచ్చేసరికి ట్యూలిప్స్ లాగా ఉంటుంది. మీకు ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను. 2 కలర్ కాంబినేషన్, లేస్ కూడా ఇచ్చేసామండి. దీనికి క్రోషియా లేస్ లాగా ఉంటుంది చీర అంతా. ఇప్పుడు నేను బ్లౌజ్ దీనికి ఎంత డిఫరెంట్ గా వచ్చింది అనేది, బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాము. ఇలా మీకు బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి కూడా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి కూడా ఇలా వచ్చేస్తుంది. ఒక్కసారి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వస్తుందండి. అంటే కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకైతే ఇలాంటివి బాగా నచ్చుతాయండి. ఇదిగోండి ఇలా వస్తుందండి. బార్డరు మీకు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. చక్కగా డిఫరెంట్ గా ఇచ్చానండి. ఈ బ్లౌజ్ అయితే మటుకు డిఫరెంట్ గా ఇచ్చాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా చాలా అంటే చాలా బాగుంది ఈ కాటన్. మనం ఫంక్షన్స్ కి అట్లా బయటకు వెళ్ళినప్పుడు కూడా కట్టేసుకోవచ్చు అండి ఇలాంటి చీరలు అయితే కనుక. అలా డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది ఈ చీర. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2400. ఇది ఒక చీర అండి. డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చింది. ఇది ఒక చీర. ఇంకొకటి ఇది రీస్టాక్ చేయించానండి. ఇది అసలు ఎంత బాగుందోనండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇది కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ లాగా చేయించాను. ఇది చీర అంతా ఇట్లా వస్తుంది. వీవింగ్ స్టైల్లో ఉంటుందండి. ఇంకా చీర అంతా అక్కడక్కడను బార్డర్ కి కూడా చక్కగాను థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చేస్తుందండి. మీకు థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ బుటాస్ వచ్చేస్తుంది. జామ్దాని పళ్ళు, ఇలా జామ్దాని పళ్ళు. అసలు లోటస్ ఎంత బాగుందోనండి. మంచి వైట్, ఇలా పళ్ళు డిఫరెంట్ గా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా సెట్ చేశాను యాప్లిక్ వర్క్ స్టైల్లో. ఇదిగోండి ఇలా హ్యాండ్స్ కి మటుకి ఇక్కత్ బార్డర్ వచ్చేసి ప్లస్ యాప్లిక్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కాంబినేషన్ తో ఈ చీర అదిరిపోతుంది. ఇది కూడా ఖాదీ లినిన్ అంటారండి. కాటన్ టైప్ లోనే ఉంటుంది. వాష్ చేసిన కొందికి మీకు మెటీరియల్ చాలా స్మూత్ అయ్యి బాగుంటుంది. పెద్దగా మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఇది కూడా గంజి అనేది పెద్దగా అవసరం లేదు. కొంచెం వాష్ చేసుకున్న తర్వాత మనం ఐరన్ చేయించుకుంటే బాగుంటుందండి. అది మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని మళ్ళీ చెప్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 3200. ఈ బ్లౌజ్ తో పాటు మీకు 6 మీటర్స్ చీర ఉంటుంది. దీంట్లో చీరలో బ్లౌజ్ అయితే తీయలేదు, ఎందుకంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. నేను ఫుల్ ప్రింట్ చేంజ్ చేసి అది ఇచ్చేసాను. దాంట్లోనే ఇంకొక శారీ అండి, మంచి ఎల్లో కలర్ కాంబినేషన్. ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు. దీనికి చక్కగా మంచి యాప్లిక్ వర్క్ ని సెట్ చేశానండి. యాప్లిక్ వర్క్ తో ఉన్న బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా వచ్చేస్తుందండి. ఇది మంచి గ్రీన్, కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేసాం. కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. చాలా బాగుంటుందండి. ఇది ఎవరైతే బుక్ చేసుకుంటారో చాలా డిఫరెంట్ శారీ అండి. ఇదంతా చక్కగా బ్లాక్ ప్రింట్, ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్, మంచి ఎల్లో అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంతా వర్క్ ని యాప్లిక్ లాగా చేయించిన బ్లౌజ్ అండి. ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. 3200 అండి. ఇది కూడా 3200. ఇది ఒక చీర అండి. ఇంకొకటి ఇదిగోండి, ఇది ఒక చీర.
ఇది కూడా చాలా బాగుంటుంది. జామ్దాని పళ్ళు వచ్చేస్తుంది. ఇది ఎన్ని చీరలు చేయించాను. ఇది జామ్దాని పళ్ళు, ఇది పింక్ చీర అంతా ఇలా పింక్ వస్తుంది. బ్లౌజ్ ఒకసారి చూపించేస్తున్నాను మీకు. జామ్దాని పళ్ళు వచ్చింది కదా, అంటే అదే టైప్ లో ఇలా బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా బ్లాక్ చేయించానండి. అదే బ్లాక్ చేయించేసాను మీకు. ఇలా అంటే డిఫరెంట్ లుక్ కోసం బ్లౌజ్ ని మనము అలా సెట్ చేసాము. చిన్న చిన్న పార్టీస్ అంటే ఇంట్లో పెళ్లి కూతురు ఫంక్షన్లు, పెళ్లి కూడా అలా చేస్తారు చూడండి. అలా చేసినప్పుడు కూడా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు అసలు ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. హ్యాండ్లూమ్స్ కదా, ఎలా అయినా సరే హ్యాండ్లూమ్స్ ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం డిజైనర్ శారీగా కట్టుకున్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. మనకి పార్టీ లుక్ కూడా వస్తుందండి. అందుకని చెప్తున్నాను. నాకైతే పర్సనల్ గా అలా అనిపించింది, అందుకని నేను చెప్తున్నానండి. ఇదిగోండి ఇలా డిఫరెంట్ గా ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. ఇదండి ఇలా డిఫరెంట్ గా ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇదిగోండి పళ్ళును బ్లౌజ్ మీకు ఇలా చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా. ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసరికి 3500. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు ఇవే బయటకు వెళ్తేనంటే చాలా ప్రైస్ ఉంటాయి. నేను చాలా రీజనబుల్ ప్రైస్ తో చూడండి ఎంత డిఫరెంట్ గాను ఉంటుందండి. అంటే ఈ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుందండి. అంటే నాకన్నా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ చీర అయితే. ఇంకొకటి, ఇది లాస్ట్ టైం చేసినట్టు చూపించమన్నారు. నేను చూపించాను గుర్తులేదు. ప్యూర్ క్రేప్ కి మనం ఇలా బ్లాక్ చేయించాము. ప్యూర్ క్రేప్ కి ఇలా బ్లాక్ చేయించామండి. అసలు డిఫరెంట్ హ్యాండ్ పెయింట్ అండి. ఇది డిఫరెంట్ గా చక్కగా చిన్నగా చేయించానండి. ఇది ఇలా మీకు చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది. పళ్ళు ఫుల్ గా ఉంటుంది. ఇలా హ్యాండ్ పెయింట్ ఇలా హ్యాండ్ డిఫరెంట్ గా చేయించానండి. ఇది చాలా బాగుంది. లైట్ పింక్ షేడ్ అండి. లైట్ పింక్ కి మీకు కిందకు వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. దీనికి అదే కాంట్రాస్ట్ కాకుండా డార్క్ తీసుకుని ఇలా వర్క్ వచ్చింది. బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే వర్క్ ఉంటుందండి. బ్యాక్ ఫ్రంట్ కూడా మీకు సేమ్ ఇదే వర్క్ ఉంటుంది. మీకు దగ్గరగా దూరంగా చూసుకోండి. స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4000 అండి. 4000 దీని కాస్ట్ 4000. చూడండి డిఫరెంట్ గా చేయించాను. మీకు ఫాలింగ్ క్రేప్ చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. 4000 అండి దీని కాస్ట్. ఓకేనా? ఇవ్వండి ఈ రోజు చీరలు అయితే కొంచెం డిఫరెంట్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ. అందరూ చాలా మంది అడుగుతున్నారని నేను ఇలా అయితే చూపించేశాను. మీకు నచ్చితే కనుక అన్ని స్క్రీన్ షాట్లు. కోటా శారీస్ ఉన్నాయి కానీ తర్వాత ఇంక ఎపిసోడ్ లో మొత్తం కోటా శారీస్ అన్ని చేస్తానండి. డిఫరెంట్ గా తీసుకొస్తున్నాను ఈసారి కోటాస్ కూడా. అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీతో తీసుకొద్దామనే ఉద్దేశంతో కొంచెం సెట్ అవటానికి టైం పడుతుంది. అవండి నచ్చితే కనుక ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించండి. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.